మనలో చాలా మంది డబ్ సేవ్ చేయాలంటే రెండు మూడు ఆప్షన్స్ని ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్డి, ఎఫ్డి లేదా కొన్ని బంగారం స్కీములు. ఎందుకంటే అవి సేఫ్ అని, సింపుల్ అని అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రాబడులు మీ అవకాశాలకు సరిపోతున్నాయా అని ఎప్పుడైనా కూర్చొని లెక్క వేశారా? ఉదాహరణకి ఒకరు నెలకు 5,000 రూపాయలు ఆర్డీలో పెట్టారు. ఏడాది చివరికి వచ్చిన రాబడి ఎంత? సుమారు 6 నుంచి 6.5% మాత్రమే. అంటే 60,000 రూపాయలు సేవ్ చేసి అదనంగా 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు మాత్రమే వారికి వస్తుంది. ఇప్పుడు ఈ రాబడి చూసి మీరు పెద్ద ప్లాన్ ఏదైనా అమలు చేయగలరా? ఒక పెళ్లి ఖర్చు, ఇంటి అడ్వాన్స్, బిజినెస్ కోసం లంసం. కష్టం కదా. ఎఫ్డీలో కూడా ఇదే 5 నుంచి 7% రాబడి మాత్రమే వస్తుంది. అంతే. ఇప్పుడు మై పైసా చిట్ ఫండ్ మోడల్ని చూద్దాం. ఇక్కడ మీరు కూడా ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ సేవ్ చేస్తారు. ఉదాహరణకి 5,000 రూపాయలు. కానీ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఆక్షన్లో బిడ్ చేసి డబ్బు ముందే తీసుకోవచ్చు. అంటే మీరు తక్షణం 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షలు అవసరమైతే టర్మ్ మధ్యలోనే పొందవచ్చు. లేదా బిడ్ చేయకుండా టర్మ్ చివరి వరకు వేచి చూసే వాళ్ళకి రాబడి ఎఫ్డి కన్నా ఎక్కువగా వస్తుంది. చిట్ ఫండ్స్లో మీ పెట్టుబడిపై సగటున 10 నుంచి 12% వరకు రాబడిని పొందవచ్చు. అదేవిధంగా వేకెంట్ చిట్లను ఉపయోగించి 18 నుంచి 24% వరకు రాబడిని పొందవచ్చు అని ఒక వ్యూహం సూచిస్తుంది. ఈ వ్యూహం వేకెంట్ చిట్లలో పెట్టుబడి పెట్టి వాటిని సరైన సమయంలో వేలంలో గెలిచి మళ్ళీ ఆ మొత్తాన్ని కొత్త వేకెంట్ చిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందడంపై ఆధారపడి ఉంటుంది. చిట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు నమ్మదగిన ప్రభుత్వం ఆమోదించిన చిట్ ఫండ్ కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి. చిట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు నమ్మదగిన ప్రభుత్వం ఆమోదించిన చిట్ ఫండ్ కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే చిట్ ఫండ్ చట్టం 1982 ప్రకారం నమోదిత చిట్ ఫండ్ కంపెనీలు మాత్రమే చట్టబద్ధమైనవి మరియు ఆడిట్ చేయబడతాయి. అన్ఆథరైజ్డ్ చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. చాలా మందికి చిట్ ఫండ్ అంటే పాత పద్ధతుల్లో ఉన్న రిస్క్ గుర్తుకొస్తుంది. సేఫ్నా? డబ్బు ఎప్పుడైనా స్టక్ అవుతుందా? పేమెంట్ డిలే అవుతుందా అని. అవును, ఇది నిజమే. ట్రెడిషనల్ చిట్ ఫండ్స్లో ఇలాంటి సమస్యలు మనం చూసాం. కానీ మై పైసా ఆ పద్ధతిని మార్చేసింది. మొదటిది, ఇది పూర్తిగా గవర్నమెంట్ రెగ్యులేటెడ్. అంటే మీ డబ్బు చట్టపరంగా రక్షించబడుతుంది. రెండోది అంతా డిజిటల్. మీరు ఏ చిట్లో ఉన్నారు, ఎంత పేమెంట్ చేశారు, ఆప్షన్ ఎప్పుడు, ఎవరు గెలిచారు అన్నది మీ మొబైల్లో యాప్ ద్వారా ఎప్పుడైనా చూడవచ్చు. ఇక మూడవది, 24 నుంచి 72 గంటల్లోనే పేమెంట్. మీరు ఆప్షన్ గెలిస్తే డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి కేవలం ఒక వారం రోజుల్లో వస్తుంది. ఇది ట్రెడిషనల్ చిట్ ఫండ్స్లో చాలా అరుదు. నాలుగవది, హ్యాసిల్ ఫ్రీ పేమెంట్స్. యాప్లో ఆటో డెబిట్ సెట్ చేస్తే ప్రతి నెల మీరు మర్చిపోయిన పేమెంట్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఇక సింపుల్ ఉదాహరణ ఇస్తాను. రమేష్ అనే వ్యక్తి ఒక షాప్ యజమాని. అతను నెలకు 10,000 రూపాయలు ఎఫ్డీలో పెట్టేవాడు. రాబడి బాగాలేదు అని ఫ్రెండ్ సలహాతో మైపైసా చిట్ ఫండ్లో జాయిన్ అయ్యాడు. 3వ నెలలోనే బిజినెస్లో కొత్త మిషన్ కొనడానికి 2.5 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. అయితే బిడ్ చేసి వెంటనే డబ్బు పొందాడు. ఎఫ్డీలో ఉంటే అతను ఆ డబ్బు తీయలేడు, లేదా ప్రీమెచ్యూర్ బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది. కానీ చిట్ ఫండ్లో అదే డబ్బు బిడ్ చేసి సులభంగా పొందగలిగాడు. ఇక ఇంకో ఎగ్జాంపుల్, సీత ఒక హౌస్ వైఫ్. నెలకు 4,000 రూపాయలు మై పైసాలో 1 lakh చిట్ ఫండ్లో పెడుతుంది. ఆమె బిడ్ చేయలేదు, చివరి టర్మ్ వరకు వెయిట్ చేసింది. ఫలితం ఆర్డీ కన్నా ఎక్కువ రాబడి, అది గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కింద పూర్తి భద్రతతో. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మై పైసాలో జాయిన్ అవ్వడం చాలా ఈజీ. యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తే చాలు. 5 నిమిషాల్లో చిట్లో చేరిపోతారు. పేమెంట్స్ చేయడం, ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడం, మొత్తం ప్రాసెస్ అంతా యాప్ ద్వారా జరుగుతుంది. మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా లేదా విదేశాల్లో ఉన్నా అన్నీ మీ ఫోన్లోనే కంట్రోల్. మొత్తం మీద ఆర్డీ, ఎఫ్డీలలో రాబడి ఫిక్స్డ్, ఫ్లెక్సిబిలిటీ లేదు. మై పైసా చిట్ ఫండ్లో రాబడి ఎక్కువ, అవసరానికి తక్షణం లంసం అందుబాటులో ఉంటుంది. అలాగే పూర్తిగా సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్. కాబట్టి మీరు ఎఫ్డీ కన్నా మంచి రాబడి, అదే సేఫ్గా, సింపుల్గా కావాలంటే మై పైసా చిట్ ఫండ్లో జాయిన్ అవ్వండి. మీ డబ్బు సేఫ్, మీ రాబడి మ్యాక్సిమం. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై పైసా.